హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు స్మార్ట్ వీరాజ్ లాగ్స్. వర్షాకాలం అయితే వచ్చేసిందండి. రోజు వానలైతే పడుతూ ఉన్నాయి. సంవత్సరం మొత్తంలో చూస్తే ఒక్క వర్షాకాలంలో మాత్రమే మన మొక్కలు ఏం వేసినా వేయకపోయినా పచ్చగా కనిపిస్తూ మొక్కలు అయితే మంచి పెరుగుదల అయితే కనిపిస్తుందండి. ఇక్కడ వరకు బాగానే ఉంది. కానీ సమస్య ఎంత వస్తుంది, వర్షాలు బాగా ఎక్కువైనప్పుడు లేదా వర్షాలు తగ్గిన తర్వాత వచ్చే రకరకాల ఫంగస్, వాటి నుండి చీమలు రావటం, అలాగే రకరకాల పురుగులు ఇవన్నీ కూడా తయారైపోతాయి. అదే కాకుండా వర్షాలు అనేవి ఎక్కువ అవటం వల్ల మనం మట్టిలో ఇచ్చిన పోషకాలు అలాగే న్యూట్రియంట్స్ అన్నీ కూడా హోల్స్ ద్వారా బయటకు వెళ్ళిపోతాయండి. ఒక రకంగా చెప్పాలి అంటే వర్షాల తర్వాత వచ్చే పెస్ట్ అటాక్స్ అన్నవి చాలా ఎక్కువగా ఉంటుంది కదా, దానికి మెయిన్ రీజన్ అవుతుంది మన మట్టిలో ఉన్న పోషకాలన్నీ కూడా డ్రైన్ అయిపోవడమే. అలాగే వర్షాల కారణంగా వాటర్ సరిగ్గా కానీ డ్రైన్ అవ్వకపోతే ఆ మొక్క యొక్క ఆకులు పూర్తిగా ఎల్లోగా మారిపోయి చివరికి మొక్క యొక్క వేళ్ళన్నీ కుళ్ళిపోయి మొక్క కూడా చనిపోతుందండి. అందుకే ఈరోజు మన వీడియోలో వర్షాకాలంలో మెయిన్గా మనం ఎలాంటి కేర్ తీసుకోవాలి అనేవి కొన్ని టిప్స్ అయితే నేనైతే చెప్తానండి. ఇంకా వీడియో చూసినాక ఖచ్చితంగా ఈ ప్రాబ్లమ్స్ అన్నిటికీ సొల్యూషన్ అయితే దొరికేస్తుంది. వీడియో అయితే ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. మీకు ఈ వీడియో కానీ నచ్చినట్లయితే నా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని అవసరమైన ఫ్రెండ్స్, ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. ముందుగా వర్షాకాలంలో ఇప్పుడు నేను వేసుకున్న వెజిటబుల్స్ అన్నీ కూడా మీకు చూపిస్తున్నాను. సొరకాయ, అనపకాయ, కాకరకాయ ఇలాంటి పాదు జాతులన్నిటికీ కూడా ముందుగానే మనం తాడు సపోర్ట్ అనేది ఇచ్చుకోవాలండి. అప్పుడే మొక్క బాగా పెరుగుతుంది. అలాగే ఇక్కడ నేను మన డ్రాగన్ ఫ్రూట్ మొక్క అప్డేట్ చూపిస్తున్నాను చూడండి. చాలా పెద్ద ఫ్రూట్స్ అయితే అవుతున్నాయి. అలాగే ఇక్కడ స్టార్ ఫ్రూట్ మనం ఆకులు తుంచినాక చూసారు కదా ఎలా ఫ్లవరింగ్ అన్నది స్టార్ట్ అయిందో. అయితే మీరు ఇక్కడ అబ్జర్వ్ చేసినట్లయితే ఇక్కడ పక్కనే నిమ్మ మొక్క చూడండి, ఇది ఎంత గ్రీనిష్గా ఉంది, వాటర్ యాపిల్ ఎంత గ్రీనిష్గా ఉంది. అయితే వీటికి ఇక్కడ మీరు చూసినట్లయితే ఇందులో స్టార్ ఫ్రూట్ ప్లస్ గోంగూర రెండు కూడా ఆకులు అనేవి బాగా ఎల్లోగా మారిపోయాయండి. ఎల్లోగా మారిపోయాయి అంటే దీనికి మెయిన్ రీజన్ అవుతుంది వాటర్ అన్నది సరిగా డ్రైన్ అవ్వట్లేదు అని అర్థం అండి. మీరు కింద మన హోల్ దగ్గర ఈరోజు మనం ఏదైనా హోల్ పెట్టి చూద్దాము, ఎక్కడైతే ఏదైనా అడ్డంగించి ఉంటుందన్నమాట. అందుకని వాటర్ స్టోరేజ్ ఉండిపోవడం వల్ల మాత్రమే ఇక్కడ మనకి ఆకులు అనేవి ఎల్లోగా మారిపోతాయి. మనం వెంటనే కానీ కేర్ కానీ తీసుకోకపోతే ఇంకా ఈ మొక్క వేర్లు అలాగా కంప్లీట్గా కుళ్ళిపోయి ఇంకా మొక్క అనేది చనిపోవడం కూడా జరుగుతుందండి. ఒకసారి నేను ఈ కింద ప్లేస్లో ఈ విధంగా నేను ప్రెషర్ ఇస్తుంటే చూడండి అసలు ఎంత వాటర్ అయితే కిందను స్టోర్ అయి ఉందో ఆ హోల్స్ నుంచి కంప్లీట్గా వాటర్ అనేది రావడం అయితే జరుగుతూ ఉంది. అలాగే మనం ఈ చుట్టూ వైపులు కూడా ఏమైతే హోల్స్ ఉన్నాయో వాటిలో నుండి ఈ విధంగా మనం ప్రెస్ చేస్తే వాటర్ అంతా వచ్చేస్తుంది అండి. అవసరమైతే మనం ఏదైనా ఒక నీడిల్తో కానీ లేదంటే ఏదైనా చిన్న మేకుతో కానీ మనం ఎక్స్ట్రా హోల్స్ కూడా మనం చేసుకోవచ్చు. యాక్చువల్గా గ్రో బ్యాగ్స్ అన్నిటికీ కూడా కొన్నిటికి హోల్స్ అన్నవి కలిసిపోయి ఉంటాయి, లేదంటే కొన్నిటికి హోల్స్ అనేవి ఇవ్వరు. నేను అవి చూసుకోలేదన్నమాట. మిగతా వాటికి ఉన్నాయి కదా, దీనికి కూడా ఉండే ఉంటుంది అనుకున్నాను. కాకపోతే ఇవి కొన్ని హోల్స్ అనేవి ఓపెన్లో లేవు గ్రో బ్యాగ్కి. అందుకని ఈరోజు నేను ఒక ఎక్స్ట్రా హోల్ కూడా పెట్టి ఇందులో స్టాకేజ్లో ఉన్న వాటర్ అంతా కూడా మనం తీసేసుకోవాలండి. ఈ విధంగా తీసుకున్న తర్వాత మాత్రమే ఈ మొక్క యొక్క ఆకులు ఇంకా అలాగా మరలా గ్రీనిష్గా మారటం అనేది జరుగుతుంది. ఇక్కడ నేను ఒక ఇన్స్ట్రుమెంట్తో హోల్ అయితే చేస్తున్నాను చూడండి. మనం హోల్ చేస్తుంటే ఎంత వాటర్ అయితే కూడా వస్తుందో ఈ విధంగా చుట్టూ వైపులా ఏవైతే ఆల్రెడీ గ్రో బ్యాగ్ ఉన్న హోల్స్ నుంచి నేను ప్రెషర్ ఇచ్చి వాటర్ అంతా కూడా తీసేస్తానండి. వర్షాలు తగ్గిన తర్వాత కూడా మనం చాలా రోజుల వరకు దీనికి వాటర్ అయితే ఇవ్వకూడదు. ఇంకా కంప్లీట్గా ప్రతిరోజు కూడా ప్రెస్ చేస్తూ వాటర్ అయితే తీసేయాలి. అలాగే మట్టిలో ఎప్పటికప్పుడు మనం ఎయిర్ పాస్ అయ్యేలా చూడాలండి. ఇక్కడ నేను మీరు చూస్తున్నారు కదా, ఏదైనా ఒక ఇప్పుడు నేను తీసుకున్న ఇన్స్ట్రుమెంట్ చూడండి, ఈ విధంగా ఇలాంటి దాంతో మనం లోపలికి
వేరుకి ఎలాంటి డిస్టర్బెన్స్ లేకుండా అది కుండీల్లో కానీ లేదంటే గ్రో బ్యాగ్స్లో కానీ మనం లోపలికి ఆ ఇన్స్ట్రుమెంట్ పోనిచ్చి ఎయిర్ పాస్ అయ్యేలా చూడాలండి. అలాగే వేరు దగ్గర ఏమైనా వాటర్ స్టాకేజ్ ఉందా అలాంటివన్నీ కూడా మనం చూసుకోవాలి. ఒకవేళ మొక్క వేరు దగ్గర ఏమైనా వాటర్ కానీ స్టోరేజ్ అయితే మొక్క వేళ్ళు కుళ్ళిపోయి అలాగే మొక్క కూడా చనిపోతుందనమాట. అలాగే నెక్స్ట్ మనం తీసుకోవాల్సిన జాగ్రత్త ఏంటి అంటే, ఏవైతే మన పెద్ద మొక్కలు కానీ ఏ మొక్కలైనా కూడా కాండం దగ్గరగా ఉండే ఆకులు కానీ కొమ్మలు కానీ ఈ వర్షాకాలంలో ఖచ్చితంగా తీసేసుకోవాలండి. అవి ఉండడం వల్ల ఏంటి అంటే మనకి ఏవైనా పెస్ట్స్ అన్నవి మట్టి ద్వారానే మొక్కకి రావడం జరుగుతుందన్నమాట. ఇప్పుడు ఈ ఆకులు అన్నవి నేలకి తగులుతూ అంటే మట్టికి తగులుతూ ఉండడం వల్ల ఆ మట్టి నుండి ఈ ఆకులకి పెస్ట్స్ అన్నవి అటాక్ అయ్యి అలాగే మొక్కకి మొత్తం కూడా పాకేయడం జరుగుతుంది. అందుకని చెప్పి మన కాండం ఏదైతే ఉంటుందో ఆ స్టెమ్ దగ్గర ఉండే ఆకులు కంప్లీట్గా మనం తీసేసి మొక్కకు ఫ్రీగా ఎయిర్ అనేది పాస్ అయ్యేలా చూడాలన్నమాట. ఇక్కడ మీకు చెర్రీ ఫ్రూట్ చూపిస్తున్నాను చూడండి. మొన్న మనం కట్ చేసుకున్నాం కదా, చక్కగా ఫ్లవరింగ్ అన్నది వచ్చింది. అలాగే ఇక్కడ నేను చెర్రీ ఫ్రూట్ కూడా మనకి అడుగు భాగంలో ఉన్న ఆకులన్నీ కూడా తీసేసాను చూడండి. మొక్క పైకి మాత్రమే గుబురుగా ఉంది, కాండం దగ్గర ఆకులన్నీ తీసేసాము. అలాగే ఇప్పుడు నేను మల్బరీకి కూడా అడుగు వైపు ఉండే స్టెమ్స్ కానీ ఆకులు కానీ తీసేస్తున్నాను. అలాగే ఇక్కడ మీరు దానిమ్మ చూసినట్లయితే దానిమ్మ పండ్ల చెట్టుకు కూడా మన స్టెమ్ ఇంకా కనబడకుండా చాలా ఎక్కువ ఆకులు అయితే వచ్చేసాయండి. సో ఈ దిగువ ఉండే స్టెమ్స్ అన్నీ కూడా మనం ఇప్పుడు నేనైతే తీసేస్తాను. ఇవి తీయకపోతే ఇంకా అవమట్టుగా ఇంకా ఎల్లోయిష్గా మారిపోతాయి. ఇంకా పెస్ట్ అటాక్ అయ్యి ఇంకా చెట్టు కూడాను ఎక్కువ పెస్ట్స్ అన్నవి రావడం జరుగుతుందన్నమాట. అలాగే ఏవైతే మన తీగజాతి మొక్కలు ఉన్నాయో చూడండి, ఇక్కడ వెజిటబుల్ ప్లాంట్స్, వాటికి కూడా మనం దిగువగా ఉండే ఆకులన్నీ కూడా తీసేసుకోవాలండి. ఇది సొరకాయ అండి, చూస్తున్నారు కదా ఎంత బలంగా అయితే ఉందో. ఇదిగు ఉండే ఆకులు ఏవైతే ఉన్నాయో ఇవి మాత్రం మనం తీసుకోకపోతే స్టెమ్ అన్నది ఎయిర్ అన్నది అలాగే కాస్త కూస్తో ఎండ వచ్చినా కూడాను ఫ్రీగా పాస్ అయ్యేలా ఉండాలన్నమాట. లేదు అంటే పెస్ట్ ఈజీగా అటాక్ చేస్తుంది. ఇక్కడ సొరకాయ చూస్తున్నారు కదా, సొరకాయ, అలాగే ఇటువైపు నేను ఆనపకాయ, చిక్కుడు, కాకర, బీర ఇవన్నీ కూడా తీగజాతి మొక్కలన్నీ కూడా పెట్టుకోవడం జరిగిందండి. ఇక్కడ కాకరకాయ కూడా ఈ దిగువ చూస్తున్నారా, ఏదైతే నేలకు టచ్ అయ్యిందో మట్టికి టచ్ అయ్యిందో ఆ ఆకులు కూడా ఎల్లోయిష్గా మారిపోవడం జరిగింది చూసారా. సో అందుకని మనమైతే ఆ ఆకులైతే తీసేయాలండి. ఇది దోసపాదండి, దోసపాదకు కూడా దాని దిగువ ఉండే స్టెమ్ దగ్గర ఉండే ఆకులన్నీ కూడా తీసేస్తున్నాను. అలాగే వర్షాకాలంలో మనం ఎప్పుడు కూడా లిక్విడ్ ఫెర్టిలైజర్స్ అయితే అసలు ఇవ్వకూడదండి. మనం ఫెర్టిలైజర్ ఇవ్వాలి అనుకుంటే అవి డ్రైగా ఉండే డ్రై ఫెర్టిలైజర్స్ మాత్రమే ఇవ్వాలి. నెక్స్ట్ మనం తీసుకోవాల్సిన కేర్ ఏంటంటే మొక్కలో ఉండే ఎండు ఆకులు అలాగే ఎల్లోయిష్గా టర్న్ అయిపోయినవన్నీ కూడా మనం కట్ చేసేసుకోవాలండి. ఎందుకు అంటే అలాంటి ఆకుల ద్వారానే ఖచ్చితంగా మొక్క అంతటికీ కూడా పెస్ట్స్ అనేవి రావడం జరుగుతుందనమాట. అలాగే ఎప్పటికప్పుడు ఎండు ఆకులు ఏమి ఉన్నా కూడా మనం ఎప్పటికప్పుడు తొలగించేసుకోవాలి. ఇక్కడ మా సపోటా చెట్టు చూస్తున్నారు కదా, కొన్ని కొమ్మలు అయితే చాలా గ్రీనిష్గా ఉన్నాయి, కొన్ని ఆకులు ఎల్లోగా మారిపోయాయి కదా. మనం అవి తొలగించుకుంటే మిగిలిన మొక్క యొక్క ఆకులు కూడా గ్రీనిష్గా ఉండడం జరుగుతుందన్నమాట. అలాగే ఏవైతే పెస్ట్ అటాక్ అయ్యాయో అలాంటి కొమ్మలు మనం కత్తిరించేసి తీసేసుకోవాలి. ఇక్కడ గులాబీ చెట్టు చూస్తున్నారు కదా, పక్క నుంచి మనకి మరలా మంచి చిగుళ్ళు అయితే వస్తున్నాయి. ఇలాంటప్పుడు ఏవైతే పెస్ట్ అటాక్ అయ్యాయో ఆ కొమ్మలైతే మనం కత్తిరించుకోవాలండి. ఇక్కడ ఆరెంజ్ బత్తాయి మొక్కకి నేనైతే ముదురు ఆకులన్నీ కూడా తీసేస్తున్నానండి. ముదురు ఆకులు తీసుకోవటం వల్ల ఆ ప్లేస్లో మరలా కొత్త చిగుళ్ళు అన్నవి రావడం జరుగుతుంది. అయితే వర్షాకాలంలో మనం కొమ్మలు కత్తిరించడానికి ఇది సరైన సమయం అండి. మనం కొమ్మలు ఏవైనా ఆల్రెడీ అయిపోయిన వాటికి, ఫ్రూట్నింగ్ అయిపోయిన వాటికి కొమ్మలైతే కత్తిరించుకోవచ్చు. అలాగే మొక్కల కింద ఈ వర్షాకాలంలో
చాలా ఎక్కువగా వాటరు అలాగే ఏవైతే రాలిన ఆకులు ఉంటాయో వాటిని మనం ఖచ్చితంగా ఎప్పటికప్పుడు క్లీన్ చేస్తూ ఉండాలండి. మనం ఆ విధంగా క్లీన్ చేయకపోతే అక్కడి నుంచి అవి ఫంగస్ ఫామ్ అయిపోవడం జరుగుతుందనమాట. మొక్కలకు అసలు ఇంకా అన్ని రకాలైన పెస్ట్ అటాక్స్ అన్నిటికీ కూడాను ఈ ఫంగస్ కారణమవుతుంది. కనుక ఎప్పటికప్పుడు మనం మొక్కల కింద క్లీన్ చేసుకోవాలి. అలాగే ఇక్కడ మీకు నేను స్టార్ ఫ్రూట్ నేను రీసెంట్గా వేసిన ఒక కుండీ అయితే చూపిస్తున్నాను చూడండి. మనం చేయిపెట్టి చూసినట్లయితే కంప్లీట్గా వాటర్తో నిండిపోయిందనమాట. అంత ఎక్కువ వాటర్ అయితే ఉంది, డ్రైన్ అవుతుంది, కానీ చాలా ఎక్కువ మాయిశ్చర్ అయితే ఉంది. ఇలాంటి దానికి మనం ఏం చేయాలంటే చుట్టూ వైపులు కూడా మనం ఇలాంటి ఇన్స్ట్రుమెంట్తో హోల్ కానీ పెట్టుకుంటే ఇది ఫ్రీగా ఎయిర్ అన్నది లోపలికి పాస్ అవుతుందండి. పాస్ అయినాక మనం ఇప్పుడు చూస్తున్నారు కదా ఈ స్టార్ ఫ్రూట్, దీని స్టెమ్ దగ్గర ఉండే మట్టిని మనం తీసేయాలండి. చుట్టూ వైపులు నేనైతే మట్టి తీసేస్తున్నాను. ఇప్పుడు ఈ కేర్ అన్నది నేను చేయకపోతే ఇంకా ఈ మొక్క ఒక 2 డేస్లోనే ఇంకా కుళ్ళిపోయి చనిపోతుంది అనమాట. అందుకే ఇప్పుడు నేను తీసేసిన తర్వాత పొడి మన్ను, మనం యాక్చువల్గా మనం ఇల్లు కట్టే ఇసుక ఉంటుంది కదండి, ఆ ఇసుక అయితే వేయాలి ఇక్కడ. నాకు ఇప్పుడు ప్రస్తుతానికి అవైలబుల్ లేదు కనుక నేను పొడి మట్టిని అయితే వేసుకున్నాను. అలాగే వర్షాకాలంలో మొక్కల్లో ఎక్కువ మాయిశ్చర్ ఉండటం వల్ల చూస్తున్నారు కదా ఆ చిగుర్ల దగ్గర చిన్న చిన్న పురుగులు అయితే స్టార్ట్ అయ్యాయి. మనం ఇక్కడ నేనైతే నీమ్ ఆయిల్ సొల్యూషన్ అయితే ఇస్తున్నానండి. వేప నూనె లైట్గా మనం చిన్న షాంపూ కానీ లేదు అంటే మన లైబాయ్ మన హ్యాండ్ వాష్ ఉంటుంది కదా అదైనా కూడా ఒక లీటర్కి 1 స్పూన్ అనమాట, ఆ విధంగా వేసి మొక్కల పైన అయితే చల్లుతూ ఉండాలండి. ఈ విధంగా చేయటం వల్ల ఇప్పుడు ఈ మొక్కలకి వేటికి కూడా ఇంకా పెస్ట్ అటాక్ అయితే అవ్వలేదు, కానీ నేనైతే ఈ నీమ్ ఆయిల్ సొల్యూషన్ అన్నది నేను ఇస్తున్నాను. ఈ విధంగా చేయటం వల్ల ఇంకా రాబోయే పెస్ట్ అటాక్స్ జరగకుండా ఇంకా ఉంటుందన్నమాట. వర్షాకాలంలో అయితే మీరు కంపల్సరీ ఎవ్రీ 15 డేస్కి ఒకసారి మనం ఈ నీమ్ ఆయిల్ సొల్యూషన్ అయితే ప్రతి ఒక్క మొక్కకి కూడా ఇచ్చుకోవాలండి. ఈ విధంగా ఇచ్చుకోవటం వల్ల ఇంకా రాబోయే పెస్ట్ అటాక్స్ అన్నవి జరగకుండా ఉంటాయి. ఇక్కడ నేను ముల్లంగి వేసుకున్నాను, చూస్తున్నారు కదా చిన్న చిన్నగా ఉన్నాయి ముల్లంగి. అలాగే ఇక్కడ మా రేగు మొక్కలు అన్నవి ఇంకా జబ్బులు వచ్చిన తర్వాత మనం కేర్ తీసుకోవడం కంటే ముందుగా మనం ఈ విధంగా ప్రికాషన్ తీసుకోవటం వల్ల ఏంటి అంటే మన మిద్దె గార్డెన్లో చాలా వరకు కూడా ఇంకా పెస్ట్ అటాక్స్ అన్నవి జరగకుండా ఉంటుందండి. అలాగే ఇక్కడ మీరు నీమ్ ఆయిల్లో డిటర్జెంట్ అన్నది చాలా కొంచెంగా వేసుకోండి, ఎక్కువ వేసినా కూడా ఒక్కొక్కసారి మొక్కలు చనిపోతాయి. చూస్తున్నారు కదా ఇది మన స్వీట్ లెమన్ అండి. దీనికి అలాగే మన సపోటా, రేగు, జామ అన్నిటికీ కూడా నేనైతే ఈ సొల్యూషన్ అయితే ఇస్తున్నానండి. అలాగే ఇప్పుడు మా కరివేపాకు మొక్కకి చిగురు దగ్గర టోటల్ ఒక ఎల్లో కలర్లో బూజు తెగుల్లాగా వచ్చిందనమాట, మీకు చూపిస్తాను. అది నేను టిష్యూ పేపర్తో ముందుగా ఆ చిగుళ్ళన్నీ కూడా క్లీన్ చేసుకొని తర్వాత ఈ నీమ్ ఆయిల్ సొల్యూషన్ ఏదైతే ఉందో వేప నూనె సొల్యూషన్ అన్నది నేను ఇవ్వడం జరిగింది. అలాగే చాలా ఫోర్స్ మీద పెట్టాలండి. ఇక్కడ మీరు టిష్యూ పేపర్తో క్లీన్ చేయడానికి అదంతా ఓపిక చాలినప్పుడు స్ప్రేయర్ని చాలా ఫాస్ట్గా ఫోర్స్గా తగిలేటట్టు మీరు వేసినా కూడా అది కంప్లీట్గా పురుగంతా కూడా వెళ్ళిపోవడం జరుగుతుందండి. సో ఇదండి మరి ఈరోజుటి వీడియో. కంప్లీట్గా వర్షాకాలంలో మనం ఎలాంటి పెస్ట్స్ వస్తాయి, అలాగే వాటిని ఏ విధంగా కంట్రోల్ చేయాలి, ఇంకా రకరకాల టిప్స్ అన్నీ కూడా తెలుసుకున్నారు కదా. ఇవన్నీ కూడా మీరు పాటించారు అంటే ఇంకా వర్షాకాలం అయిపోయిన తర్వాత కూడా మీ మిద్దె తోటకు ఎలాంటి తెగుళ్ళు కూడా రాకుండా బారిన పడకుండా ఉంటుందండి.